మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తాము ఖండించడం లేదని, కేవలం పార్టీ పరంగా పోచారం అనుసరించిన విధానాలను, పనులపై తాము స్పందించామని, వ్యక్తిగతంగా పోచారాన్ని ఏనాడు వ్యక్తీకరించలేదని యలమంచిలి శ్రీనివాసరావు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని గల్లీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాము ఎంతో కృషి చేశామంటున్న యలమంచిలి శ్రీనివాసరావుతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పట్ల కాంగ్రెస్ పార్టీలో ఒక తుఫాన్ మాత్రం చెలరేగిందని చెప్పొచ్చు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఇటు కామారెడ్డి జిల్లా బాన్సువాడ చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ బాన్సువాడ ఇటు పోచారం శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలో ఎలా చేర్చుకుంటారని చెప్పి కూడా ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీనికి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, దీనిపై మొత్తం మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు డిసిసి డెలిగేట్స్ యలమంచిలి శ్రీనివాసరెడ్డి గారిని వెరడిగి మరుగులుస్తుంది. చెప్పండి, శ్రీనివాసరావు గారు ఉన్నారు, వెరడిగి మరుగులుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, కారణం ఏంటి అసలు? పోచారం శ్రీనివాసరెడ్డి రాకని మేము వ్యతిరేకిస్తలేం. మా ముఖ్యమంత్రి, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఏ నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుందో కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఉద్దేశంతోనే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మేము వ్యతిరేకిస్తలేం, కానీ ఆయన గతంలో చేసినటువంటి వ్యవహార శైలి, ఒక శాసనసభ్యుడికి ఉన్నటువంటి వ్యక్తి, ఓ మంత్రిగా స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి రాగద్వేషాలకు అనుకూలంగా, అనుచరులను అవసరాలకు అనుకూలంగా పనిచేసి తనని 5 పర్యాలు 6 పర్యాలు గెలిపించినటువంటి ఈ ప్రాంత ఓటర్లని, ప్రజానీకాన్ని కూడా విస్మరించి నిర్ణయాలు తీసుకోవటం వల్లే కొన్ని ఆయన కానీ, ఆయన కొడుకులు కానీ, ఆయన అనుచరులు కానీ చేసినటువంటి కొన్ని దుందుడుగు వ్యవహారాలను మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి రాకని మేము ఎక్కడ కూడా వ్యతిరేకిస్తలేం. అని మీరు చెప్పినట్లు గతంలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలు చేరారు. ముఖ్యంగా ఇటు అతను పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కూడా మీరు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మీ పార్టీలో చేరారు, ఆయనతో కలిసి ఎలా సమన్వయంతో ముందుకెళ్తారు, ఎలా ముందుకెళ్తున్నారు? వ్యక్తిగా ఆయన ఎక్కడ మేము వ్యతిరేకించలేదు. మేము గతంలో ఆయన తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీలలో ఉండి వివిధ పోర్ట్ఫోలియోలు అనుభవించి ఆయన చేసినటువంటి నిర్ణయాల్లో కొన్ని తప్పులని కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని వాడుకోవడంలో వాళ్ళ విచ్చలవిడితనాన్ని కానీ మేము వ్యతిరేకించడం తప్ప ఈరోజు కూడా వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి గారికి మాకు ఏ రకమైన వైరం లేదు. ఆయన ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు. ఈరోజు కూడా మేము ఒకటే చెప్తున్నాం. ఇవాళ కూడా నిన్న మొన్న ఆయనకు సంబంధించినటువంటి అనుచర వర్గం వాట్సాప్లలో కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ శ్రీనివాసరెడ్డి గారే మొత్తం మీరెవరు పనికిరారు, మీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇక్కడ ఏమీ ఉండదు అనేటువంటి నిర్ణయాలు కొద్దిగా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. పార్టీలు సరే ఆయన మారటం ఆయనకి ఆనవాయితీ అయిండొచ్చు. మేము మాత్రం నిబద్ధతగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వస్తున్నాం. రేపటికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలో వాటిని మా నాయకత్వం, మా ఏఐసిసి నాయకత్వం కానీ, పిసిసి నాయకత్వం కానీ, ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ, మిగతా శాసనసభ్యులు కానీ, లేకపోతే నాయకత్వం కానీ అందరం కూడా పార్టీ బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది ఈరోజు. అంటే మీరు పార్టీ పరంగా వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు మీ పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి చేరారు, ఎలా ముందుకెళ్తారు? అన్న 5 సంవత్సరాలు అయితే ఎమ్మెల్యేగా ఉంటారు, మీరు ఎలా పార్టీ పరంగా ఆయనతో కలిసి ఎలా ముందుకు జరుగుతారు? మా నాయకురాలు, ఏఐసిసి నాయకురాలు సోనియా గాంధీ గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, ఎస్టీలు, ఎస్సీల సంక్షేమం కోసం 6 గ్యారంటీలతో పాటు రైతాంగానికి రుణమాఫీ, రైతు భరోసా అనేక కార్యక్రమాలు ప్రకటించి ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి కారణమైనటువంటి పరిస్థితి. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నా సరే, శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితులని ఆయనతో సహకరిస్తాం. ఆయన్ని కూడా మాకు సహకరించే విధంగా మలుచుకుంటాం. ఎవరైతే గత ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిత్వం పొంది ఓడిపోయినటువంటి రవీందర్ రెడ్డి గారు, ఆయనకు కూడా పార్టీలో సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తాం. ఇచ్చి ఇద్దరిని సమన్వయం చేసుకొని బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం, బాన్సువాడ నియోజకవర్గంలో మెజారిటీ ఉన్నటువంటి రైతాంగ సంక్షేమం కోసం మేము పాటుపడేటువంటి పరిస్థితులు ముందుకు తీసుకెళ్తామని, వ్యక్తులుగా ఎవరన్నా ఆయన అనుచరులు కానీ, లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళకి కొంతమంది భిన్నమైనటువంటి సంస్కృతుల్లో మాట్లాడితే వాటిని ఖండిస్తాం. అది నేరుగా ఆయనతో కూడా సంప్రదిస్తాం, మేము కూడా మాట్లాడతాం. అవసరమైతే మా కార్యకర్తలు కూడా తొందరపడేదన్న మాట్లాడితే కూడా అటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు. మన నాయకుడు నిర్ణయం తీసుకున్న దాన్ని మనం స్వాగతించాల్సినటువంటి పరిస్థితి ఉంది.
ముఖ్యమంత్రిగా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మనం దాంట్లో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా వాటిని మనం సర్దుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవ్వరు కూడా భేషజాలకు పోయి నా వల్లనే పార్టీ నడుస్తుంది, నా వల్లనే పార్టీ ఉంటుంది అనేటువంటి వ్యవహార శైలి ఏ కార్యకర్త కూడా చేయొద్దని చెప్పేసి అవతల యువతల మొత్తం పార్టీలో చేరినటువంటి కార్యకర్తలకి, పార్టీలో ముందు నుంచి పనిచేసిన కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేయాలని కోరుతా ఉన్నాను. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళని కలుపుకొని అన్నదమ్ములాగా పనిచేసి ముందుకు తీసుకెళ్తామే తప్ప ఎక్కడ పొరపాట్లు జరగకుండా అన్ని చర్యలు మా వంతు కృషితో చేసుకొని ఎక్కడైనా పొరపాట్లు జరిగినా కూడా పీసీసీ నాయకత్వానికి, ఏఐసీసీ నాయకత్వాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి నిర్ణయాత్మక శక్తిగా తయారు చేయడంలో ముందుంటామని చెప్తున్నాం. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరడానికి తాము వ్యతిరేకించడం లేదని చెప్పి ఖచ్చితంగా విధానాల పరంగా కూడా అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకించామని చెప్పి, అయితే ఇప్పుడు కేవలం తమ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పి ఏదైనా పోచారం శ్రీనివాసరెడ్డి వల్ల ఇబ్బంది ఎదురుతే మనం ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పి తమ ఇష్యూని సాల్వ్ చేసుకుంటామని చెప్పి కూడా యలమంచిలి శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా నవీన్, ఏఎన్ఎన్ న్యూస్, కామారెడ్డి జిల్లా నుండి.